డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిత్రులారా, ఈరోజు మనము దేవుని వాగ్దానము గురించి చూసుకుందామండి. హాబక్కు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. డియర్ వ్యూయర్స్, టుడే just want to share the God's promise for this new year. Book of Habakkuk, 3rd chapter, 2nd verse. O Lord, I have heard thy speech and was afraid. O Lord, revive thy work in the midst of the years. In the midst of the years make known, in the wrath remember mercy. ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే, సంవత్సరాలు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, కానీ మనం దేవుడి భయము లేక జీవిస్తూ దేవుని ఉగ్రతలోనికి వెళ్తూ మన రక్షణను కోల్పోయే జీవితాల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన రక్షణని కాపాడాలంటే దేవుని భయము కలిగి దేవుని వాక్యాన్ని మనము భయభక్తులతో ప్రార్థనలో దేవుడిలో గడిపినప్పుడు యావేలు గ్రంథంలో దేవుడి వాగ్దానం ఇచ్చినట్లుగా నులిపురుగులు కాల్చివేసిన సంవత్సరాలు దేవుడు తిరిగి ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. Dear viewers, in this verse we will see as the years are passing, the days are passing, the months are passing, but we are not living in the fear of the Lord and the God's word. So we are going into the wrath of his anger. But in the book of Joel we will see, when we become obedient and faithful to God, God is going to give the years which the locusts have eaten our fields, that he is going to bless it twice in our lives. మనము దేవుడి భయంతో జీవించి దేవుడి ఆశీర్వాదాలు పొందుదుముగాక. Let God help us to live according to his word and according to his fear, so that we will receive his blessings. కంటెంట్ నచ్చిన ఎడల లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ కంటెంట్ ఎంతో మందికి షేర్ చేస్తుంది. If you like my content, like and subscribe. If YouTube will share this content to many more. Thank you.